హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ముద్దమందారం సీరియల్ తో ఫేమ్ తెచ్చుకున్న తనుజ తన అమాయకత్వం, తన అందం, అభినయంతో అందరినీ ఆకర్షించింది. అలాగే బిగ్ బాస్ హౌస్ లో ప్రతి టాస్క్ లోనూ చాలా మంది కార్నర్ చేశారు. ఇండివిజువాలిటీ లేదు, బర్నీ గారు సపోర్ట్ తీసుకుంటుంది, వాళ్ళ సపోర్ట్ తో ఆడుతుంది. బట్ ఎలా ఫైర్ తో ఆడుతుంది అనేది చూసే జనాలేం పిచ్చోళ్ళు కాదు, తెలుస్తుంది ఎవరు ఎలా ఆడుతున్నారు ఏంటి అనేది. కాయిన్ కి అటువైపు ఇటువైపు చూసి మాట్లాడాలి. నిన్న జరిగిన ఎపిసోడ్ లో రామరాథోడ్ పక్కన కూర్చుంటే సోఫాలో తనచే అక్కడ నుంచి వెళ్ళిపోయింది. సో ఆ ఇన్సిడెంట్ గురించి చాలా వైరల్ అవుతుంది. అంటే బ్యాడ్ కామెంట్స్, అంత యాటిట్యూడ్ ఏంటి, బట్ అనే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఎందుకు అలా చేసి ఉండొచ్చు, ఎందుకు తన హర్ట్ అయితేనే కదా అవతల వాళ్ళు అలా రియాక్ట్ అయ్యేది. సో అదే వదిలేసి ఒక్క సీన్ మాత్రమే ఎలివేట్ చేసి వెళ్ళిపోయింది. తనకి యాటిట్యూడ్ అది ఇది అని చెప్పేసి నాన్ సెన్స్ మాట్లాడుతూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఒక వేలోనే చూడకూడదు, టూ సైడ్స్ కూడా చూసి మాట్లాడాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బర్నీ గారు ఎంతసేపు సపోర్ట్ తీసుకుని ఆడుతుంది అనడం కూడా కరెక్ట్ కాదు. ఎలా ఆడుతుందో చూసే వాళ్ళకి తెలుసు, కనబడుతుంది. అండ్ రమ్య మోక్ష నామినేట్ చేసినప్పుడు తనిచ్చిన విజిల్ సౌండ్, చప్పట్లు కొడితే వచ్చే సౌండ్ కన్నా విజిల్ వేస్తే వచ్చే సౌండ్ చాలా గట్టిగా ఉంటది అని చెప్పి ఇచ్చిన ఎలివేషన్స్ ఓ ఫైర్ బ్రాండ్ లాగా తన ఆడుతున్న విధానం కావచ్చు, హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సో మీలో ఎంతమంది తనుజ బిగ్ బాస్ విన్నర్ అవ్వాలని అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.